అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో అండి, మనకి మృత్యుంజయుడు అని చెప్పేసి అందరూ చాలా పొగిడాము. రమేష్ విశ్వాస్ కుమార్ అనే అతన్ని. అయితే అతనండి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాడంట. ఎందుకంటే అతను ప్రత్యేకంగా చూసాడండి. విమానంలో జరిగిన సంఘటన సాక్షి ఏంటంటే అతనే. అతని కళ్ళ ముందే అన్ని వందల మంది కాలి బూడిదైపోయారు. అవన్నీ కళ్ళతో చూశాడు. అలాగే సొంత తమ్ముడు కూడా అందులోనే ఉన్నాడు. అతను అడిగాడటండి, "ఆ సీట్ నాకు ఇవ్వు అన్నయ్య, నేను అక్కడ కూర్చుంటాను" అని చెప్పి అడిగాడట. కానీ ఈయన, "లేదు, నువ్వు నీ సీట్లో కూర్చో, నేను నా సీట్లో కూర్చుంటానని" చెప్పాడట. వీళ్ళిద్దరూ కూడా లండన్ వెళ్తున్నారు. అక్కడ వీళ్ళకి అది బట్టల వ్యాపారం ఉందటండి. అయితే ఏదైతే తమ్ముడు అడిగింది ఇవ్వలేదు అని మానసికంగా చాలా బాధపడుతున్నాడంట. ఇచ్చుంటే నా తమ్ముడు బతికేవాడు అని చెప్పి అతనైతే లండన్ వెళ్ళడానికి కూడా ఒప్పుకోవడం లేదటండి. భార్యాబిడ్డలు అయితే ఇక్కడికి వచ్చారట. వ్యాపారం కూడా పోయిందంట. అతను రాత్రి మాటలు నిద్ర పట్టకండి నరకం చూస్తున్నాడంట. పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడంట. అతను నరకం అయితే అనిపిస్తున్నాడండి. చాలా బాధగా ఉందండి. బయట పడినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటారని అనుకోలేము.